అతి గారాభం వల్ల ధైర్య చెడిపోయాడు సంకేత్. అప్పుడప్పుడు నా పెంపకంలో ఏదో లోపం ఉందేమో అనిపిస్తుంది బాబు. నేను వాడికి మంచి సంస్కారాన్ని నేర్పలేకపోయాను. కానీ బాబు, నేను నిస్సహాయుడిని, ఏం చేయగలను? విద్య అనారోగ్యం కారణంగా నేను వాడి మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. మీరంతా ఇక్కడ ఇంకేం చేయమంటారు? మీరిలా మీ కొడుకుల కంటే కూడా పని మనుషులకే ఇంపార్టెన్స్ ఇస్తే ఇక మేమేం చేయగలం? మీకు ఈ ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి ఏం దిగులు లేనట్టుందిగా. మీరు ధైర్యాన్ని స్ట్రెయిట్ గా అరెస్ట్ చేయించారా? అలాగా? అంటే మీరందరూ ఇక్కడికి వచ్చింది నన్ను తప్పు పట్టడానికా? అయినా మీకు లోకం గురించి చింతుందా? అరే, మన ఇంటి గురించి ఆలోచించండి, భ్రష్టు పట్టిపోతుంది. మావయ్య, మన ఇల్లు ఎంతో బాగుండేది. మీరు అనవసరంగా ధైర్యం మీద పోలీసులకి. నేను చేసిన దానికి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అలాగే వినండి, సంతోషి స్పృహలోకి వచ్చిన తర్వాత తను కూడా ఇదే వాంగ్మూలం ఇస్తుంది. నిజం నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా విషయం ఒకటే, నిజం నిజమే అవుతుంది. ధైర్య, నా బంగారు తండ్రి, నువ్వు బానే ఉన్నావు కదా? వదినా, ఇంకాసేపు మీ అబ్బాయిని గారాబంగా చూసుకోండి. సంతోషి స్ప్రోలోకి రాగానే ఏది నిజమో ఏది అబద్ధమో తేలిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఈయన ఇంటికి వెళ్తారో లేక జైలుకి వెళ్తారో. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ స్పృహలోకి వచ్చిందండి, మీరు వెళ్ళి ఆమెను కలవచ్చు. అండ్ ప్లీజ్ ఒక్కొక్కరిగా వెళ్ళి కలవండి. నేను వస్తున్నా. ఆగండి, ముందు నేను వాంగ్మూలం తీసుకుంటాను, ఆ తర్వాతే మీరు వచ్చి ఆవిడని కలవండి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ తలకి గాయం ఎలా అయింది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.